ఇదిగో ఈ రోజు అయితే బ్యాచ్ మొత్తం వస్తాం రెస్టారెంట్ కి పోతున్నామయ్యా. ఒక్కడ జేబులో రూపాయి ఉండవు కానీ మళ్ళీ కార్ అయ్యా మా వాళ్ళకి. ఇంకా రెస్టారెంట్ కి వచ్చిలా మా వాళ్ళు మెనూ పేపర్ మొత్తం చదువుతున్నారయ్యా. ఈ చదువు లేదు బుక్లో చదువుంటే పాటికి ఎప్పుడో జాబ్లు వచ్చేటి అయ్యా. గంటల మెనూ చూసేది ఏ తక్కువ రేట్ అంటే అయ్యా పెడతారు. లాస్ట్ కి వచ్చి గంట అయిందయ్యా. ఆర్డర్ ఇవ్వడానికి ఒక గంట పట్టింది. మా వాళ్ళు సైంటిస్టులు ఎతికి లాస్ట్ కి చికెన్ బిర్యానీ అని చెప్తారు చూడండి. ఇదిగో వీళ్ళు చూడయో ఇంకా ఏం తినకుండానే కడుపులో తిప్పుతుందంట. వీళ్ళు ప్లాన్ ఏందో తెలుసా, కడుపు అంతా ఖాళీగా పెట్టుకుని బిర్రుగా తిందామని. అట్ట చేసి ఏంటి ఆర్డర్ పెట్టాను రాండి చూద్దాం. ఇదిగో ఫస్ట్ హాఫ్ చికెన్ అంట, అంటే కోళ్ళలో సగ భాగం అంట. ఈ రోజు నన్ను నాకిడానికి ఫిక్స్ అయిపోయిన ఇల్లు. ఆ తర్వాత ఏదో సూప్ అంటాయా, మీరు కూడా చూడండి. పెట్టిందా నేనే సూప్ రా కొబ్బరి కదరా అంతేలే కానీ మూతి కాలం భయ అవి తాగుతానా ఆమె బేదులు ఎత్తుకోవాలా. బయటకి ఎత్తనకు ముందే పోతావు. టేస్ట్ అయితే అసలు చెప్పబడలేదయ్యా, నోట్లో పెట్టుకుంటానే కరిగిపోతుంది అసలు. ఆ తర్వాత గోంగూర లాలిపప్పులు ఆర్డర్ పెట్టిండ్రు అయ్యా. అసలు ఆ గోంగూర అంటే నాకు ఏంటి గుర్తొచ్చా, మళ్ళీ ఏ ఆర్డర్ పెట్టిండ్రు. ఇది లాలిపాప్ ఫ్లేవర్. వాట్ ఫ్లేవర్ దిస్ టమాటా యూనో. ఇదేందో ఫిష్ ఫ్రాన్స్ అంటే అసలు చేప ఉన్నట్టే లేదా, కానీ టేస్ట్ మాత్రం భలే ఉంది. అదేందో మా ఊళ్ళో రోజు గట్టిగానే ప్లాన్ చేసిండ్రయ్యా నాకు పెద్ద బొక్క పెట్టడానికే. ఇజుడ లాస్ట్ కాజు చికెన్ కూడా తెప్పించిండ్రా. అయితే మాత్రం ఎన్ని తిన్నట్టే లేదు, టేస్ట్ అట్టుందయ్యా. మరి ఎన్ని తింటాను నేను అవుట్ అయ్యా. ఇంకా లాస్ట్ మా వాళ్ళు బిర్యానీలు పెట్టిండ్రు ఫినిషింగ్ టచ్ చేద్దామని. గోంగూర చికెన్ బిర్యానీ అంటయ్యా. ఇది కూడా ఒక పట్టు పట్టిన అనుకో మొత్తం అడుగునున్న బుచ్చితో సహా ఊడ్చడము. ఇన్ని తిన్నా కానీ చాలేదయ్యా మా వాళ్ళకే. మళ్ళీ బటన్ రోటీలు మళ్ళీ చికెన్ తెచ్చుకొని తిని అది పనిగా మనం కూడా తినేలే, అది వేరే విషయం అనుకో. చూడ మా వాళ్ళు ఎంత టాలెంటెడ్ అంటే మిగిలిన మొక్కలన్నీ ఒక ప్లేట్లో ఏంటి దాన్ని డిజైన్ చేసి పెట్టిండ్రు.